సూళ్లూరుపేటలో జగన్ బస్సు యాత్ర, కాసేపట్లో నాయుడుపేటలో సభ, భారీ ఎత్తున తరలి వచ్చిన జనం. విపక్ష నేతలను టార్గెట్ చేశారు, పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించారు. ఫోన్ ట్యాపింగ్ పై మండిపడిన భట్టి. కేటీఆర్ నోటీసులకి భయపడను, సారీ చెప్పేది లేదన్న కేకే మహేందర్. రెచ్చిపోయి నోటీసులు పంపారన్న ఎన్నం. ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన అంశం, దోషులెవ్వరైనా కఠినంగా శిక్షించాలి. ఈసీకి ఫిర్యాదు చేస్తామన్న కిషన్ రెడ్డి. అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా మండలి అధికారికంగా ప్రకటించిన పవన్. 2 రోజుల్లో పాలకొండ అభ్యర్థి ఫైనల్. రైల్వే కోడూరు జనసేన అసెంబ్లీ అభ్యర్థి మార్పు, యనమల భాస్కర్ రావు స్థానంలో అరవ శ్రీధర్. క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా అభ్యర్థి మార్పు. సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్టరీ దగ్గర ఉద్రిక్తత, మృతుల బంధువుల ఆందోళన. కంపెనీ చైర్మన్ బయటికి రావాలని డిమాండ్. కవిత మధ్యంతర బెయిల్ పై ముగిసిన వాదనలు. సోమవారం ఉదయం 10:30కి తీర్పు. సాధారణ బెయిల్ పై విచారణ ఈ నెల 20కు వాయిదా. నేతన్నలపై ఎందుకింత కక్ష? ఆత్మహత్య చేసుకుంటున్నా ఆదుకోరా? సీఎం రేవంత్ కు కేటీఆర్ లేఖాస్త్రం. వేల కోట్లతో అభివృద్ధి చేశా, అభిమానంతో పాలాభిషేకం చేస్తే నేరమా? పకోడీ వార్తల్ని పట్టించుకోనన్న కొడాలి. బౌన్సర్లు లేకపోతే బయటికి రాలేరా? అలాంటప్పుడు రాజకీయాలెందుకు? పవన్ పిరికివాడన్న ముద్రగడ. అనంతలో దగ్గుపాటి ప్రసాద్ కు నిరసన, ప్రచారానికి అడ్డు తగిలిన ప్రభాకర్ చౌదరి వర్గం. గోబ్యాక్ అంటూ నినాదాలు. బొజ్జల సుధీర్ ప్రచారంలో కలకలం. సెల్ఫీ కోసం వచ్చిన యువకుడి దగ్గర కత్తి లభ్యం. వైసీపీ కార్యకర్తగా గుర్తింపు. కేఆర్ఎంపీ భేటీపై నిరాసక్తత, హాజరు కాని ఇరు రాష్ట్రాల అధికారులు. రాలేమంటూ ఈఎన్సీల లేఖ. కాంగ్రెస్ లోకి నిజాంపేట మేయర్, కార్పొరేటర్లు. సీఎం సమక్షంలో కొనసాగుతున్న వలసలు. హస్తానికి చేకొట్టిన వరంగల్, చేవెళ్ల కార్యకర్తలు. వడదెబ్బతో వృద్ధురాలి మృతి, పెన్షన్ కోసం వెళ్లి అస్వస్థత. కడప జిల్లా లోమడలో విషాదం. వైసీపీలో చేరిన కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి టీడీపీ నుంచి వలస. సీఎం జగన్ సమక్షంలో చేరిక. డోన్లో వలసల పర్వం. టీడీపీలో చేరిన మున్సిపల్ వైస్ చైర్మన్. వైసీపీకి కోట్ల దంపతుల రాజీనామా. ఎంపీ నవనీత్ రాణాకు సుప్రీంకోర్టులో ఊరట. క్యాస్ట్ సర్టిఫికేట్ చెల్లదన్న హైకోర్టు తీర్పు కొట్టివేత. అమరావతి నుంచి నామినేషన్ వేసిన నవనీత్. ఫలించిన 18 గంటల రెస్క్యూ. బోరుబావిలో పడ్డ బాలుడు సేఫ్. కర్ణాటక విజయపూర్ జిల్లాలో ఘటన. రాజ్యసభలో ప్రమాణ స్వీకారాలు. బాధ్యతలు తీసుకున్న సోనియా. ప్రమాణం చేయించిన చైర్మన్. కాంగ్రెస్ పార్టీకి మరో షాక్. బీజేపీలో చేరిన పార్టీ అగ్రనేత గౌరవ్ వల్లభ్. జాతీయ అధికార ప్రతినిధి పదవిలో ఉన్న నేత.